అందరికీ మరణాత. ప్రభువులో ఆత్మీయ ఎదుగుదల ఒకసారి చూసుకుందామా. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనము, కృప నుండి అధిక కృపలో ఎదుగుట. రెండోదిగా మనం చూసినట్లయితే రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనము, విశ్వాసము నుండి అధిక విశ్వాసములో ఎదుగుట. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రకటన 22:11, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలో ఎదుగుట. నాలుగోదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము, జ్ఞానము నుండి అధిక జ్ఞానములో ఎదుగుట. ఐదోదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, ప్రేమ నుండి అధిక ప్రేమలో ఎదుగుట. ఆరోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడుట అధికముగా ప్రయాసపడుట. ఏడోదిగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో, ఓర్పు నుండి అధిక ఓర్పులో ఎదుగుట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క లక్షణములు లేక ఈ యొక్క అంశములు మనలో ఉన్నాయా? ఒకసారి మనం చూసుకుందామా. మరణాత.